ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక సైడు, రెండోది ముఖ్యమంత్రి స్థాయిలో 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. సానుకూలంగా వాళ్ళు మాట్లాడినారనేది కూడా రావడం జరిగింది. సీనియర్గా 4వసారి ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి వర్యులు 4వసారి ముఖ్యమంత్రిగా ఉండడము, సీనియర్గా ఏ విధంగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కూటమి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నారు మాధవ్ గారు, సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు, సానుకూలంగా స్పందించినారు అనేది 2 రోజులు 3 రోజుల నుంచి అన్అఫిషియల్గా మనకు కూడా తెలుస్తూ ఉంది. నిన్న కూడా ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుంది. బీజేపీ ఎమ్మెల్యే కూటమి కాబట్టి కొంచెం మనం కూడా ఆలోచన చేసి మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి. అంటే పార్టీలో ప్రాధాన్యత తక్కువగా ఉంది అనడంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ టీడీపీకి బీజేపీకి మధ్య ప్రాధాన్యత పెరగడం అనుకోవచ్చా ఆయన మాటల్లో? ఆయన వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా విమర్శించడం జరిగింది. మనకు ఇంకా జమ్మలమడుగులో కూటమి దిగ్విజయంగా ముందుకు పోతుందని నాకు నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా అక్కడ పాత్ర పోషిస్తున్నా కాబట్టి కూటమిలో ఏదైతే ఉండాలనో డెవలప్మెంట్ విషయంలో మరీ ముఖ్యంగా ఎక్కడే కానీ అటువంటి లేవు. పార్టీ పరంగా వాళ్ళ కొన్ని విషయాలు ఉంటాయి, మనకి కొన్ని విషయాలు ఉంటాయి. మన పరంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ కూటమి పరంగా ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కానీ అది చర్చించుకొని కూటమిలో ఉన్న అధ్యక్షులతో మాట్లాడుకొని చేయాల్సిన పనులు ఉన్నాయి.